విషయం అండి. అక్కడ సైన్యం ప్రభుత్వం ఈ రకమైన అంశం ఒకటి. ఆపరేషన్ సింధూర్ 2 రెడీగా ఉంది, మా బ్రహ్మోస్ బద్దల కొడుతుంది, డైరెక్ట్గా అటాక్ చేస్తే ఎంతో సమయం పట్టదు, ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్గా వింటుంటాము. మన దగ్గర ఆయుధ సంపత్తి కూడా ఆ రకంగా ఉండే పరిస్థితి. అయినా పాక్ భయపడపోవడానికి కారణం, ఈ కవ్వింపు చేయడానికి కారణం, ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆన్ డ్యూటీ అని చెప్పి మన వాళ్ళు చెప్తానే ఉన్నారు. ఏంటి దొంగలు దెబ్బలు ఇట్లానే తీస్తారు కదండి. మనం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుని ఎక్కడో చోట దొంగతనం జరుగుతుంటది చూడండి. ఆ మాదిరిగా వాళ్ళకి అవకాశం దొరికింది, వాళ్ళు చేశారు. ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో అక్కడ ఒక సిగ్నల్ దొరికింది వాళ్ళకి, స్లీపర్ సెల్స్ కి మీరు యాక్ట్ చేయండి అన్నారు, యాక్ట్ చేశారు. సో మనం ఎన్ని స్లీపర్ సెల్స్ అదుపులో తీసుకుంటే ఇంకన్నీ పుడుతూ ఉంటాయి. ఓకే. సో ఇది నిరంతరం చేయాల్సిన పని. సో ఇది ప్రభుత్వం ఇలాగనే సైన్యం కానీ పోలీసులు కానీ సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ఉండాలి. సార్ మీ హయాంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమన్నా చూసిన సందర్భం ఉన్నదా సార్? మీరు స్లీపర్ సెల్స్ ని ఏ రకంగా ట్రేస్ చేస్తారు? స్లీపర్ సెల్స్ దీనికి మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ సమర్థవంతమైనటువంటి పోలీసు వింగ్ ఒకటి ఉంటుంది. దాని ద్వారా వీటి ఆచూకీని కనిపెడుతుంటారు. చాలా వరకు మన వాళ్ళు అరెస్టు చేయటం ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది దొరుకుతుంది. చాలా చాలా ఇన్సిడెంట్స్ ప్రివెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మనది ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ చాలా పటిష్టంగా పోయింది సార్. మరి ఎందుకు దేశ రాజధానిలో అంత స్ట్రాంగ్ గా లేని పరిస్థితి? ఆ రోజు ముంబై దాడులు చూసాం, ఇప్పుడు ఎర్రకోటే టార్గెట్గా వాళ్ళు టార్గెట్ చేస్తున్న పరిస్థితి. అంటే మనం ఏం చూస్తామంటే జరిగిన సంఘటన గురించే చెప్తాం, నివారించిన సంఘటనలు మనకు తెలియదు. ఓకే కదా? అవును. ఇప్పుడు ఇదే ఐటమ్ ఉందండి, వార్తని ఎంతమంది పికప్ చేయగలిగారు, ఎన్ని ఛానల్స్ పికప్ చేయగలిగినాయి చెప్పండి. ప్రాంప్ట్ గా పికప్ చేసిన ఛానల్స్ ఎన్ని చెప్పండి నాకు. అవును. అలానే ఉంటుంది పరిస్థితులు కూడా. ఓకే. సో ఢిల్లీలో మనకి ప్రివెంట్ చేయలేము, ఇంకా ఎన్నో ప్రివెంట్ చేసి ఉంటారు, మనకు తెలియదు. అవును. మేజర్ లాస్ ఎక్కడో జరగాల్సింది ఆడుకుంటారు, లేదా వాళ్ళు కూడా క్యాలిక్యులేటెడ్ గా ఒక చోట ఓ చిన్న మనం చేసి చూపిద్దాం, మన ఆర్మీ చీఫ్ ఛార్జ్ తీసుకున్నాడు అతను, దానికోసం చేసి ఉన్నారా అంటే బహుశా ఒక మోతాదు చూపించుకోవటానికి. ఎందుకంటే అక్కడ వాళ్ళు కాలర్ ఎగరేసుకోవాలి కదా, అక్కడ ఉన్న సైన్యాధిపతి కానీ అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ కొంచెం కాలర్ ఎగరేసుకోవాలి కదా. అవును. అందుకని చెప్పి ఇలాంటి చర్యలు కూడా చేసి ఉండొచ్చు. అందుకని చెప్తాను, ఇప్పుడు మనం ఇంత వెనువెంటనే దాన్ని అసెస్ చేయలేము సార్. సో కాలం గడిచే కొద్ది కొన్ని డీటెయిల్స్ వస్తాయి, అప్పుడు మనం చెప్పగలుగుతాం. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పూర్ణచంద్రరావు గారు. రైట్, ఇదండి ఢిల్లీ ఎర్రకోట సంబంధించి భారీ పేలుడు సంభవించింది. 5 షాపులు పలు కార్లు కూడా దగ్ధమైనట్లు జరుగుతుంది. మంటలు అడుపుతున్న 7 ఫైర్ ఇంజన్లు. ఈరోజు సాయంత్రం 6:30-7 గంటల మధ్యన ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తుంది. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఘటనా స్థలానికి ఢిల్లీ స్పెషల్ సార్ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ దాడి గురించి వాళ్ళు పూర్తి రిపోర్ట్ తీసుకుంటున్నారు. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగినట్టు చేస్తుంది. గేట్ నెంబర్ 1 దగ్గర పార్క్ చేసిన కారులో ఈ పేలుడు సంభవించిందండి. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం 9 మంది మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలంటున్నారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం పాక్ ఆర్మీ చీఫ్ కింద కొత్తగా ఛార్జ్ తీసుకున్న వాళ్ళని వాళ్ళ ప్రాబల్యం చూపించుకోవడానికి ఈ రకంగా డైరెక్ట్గా ఢిల్లీ మీదే వీళ్ళు అటాకులు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. దీన్ని ఏ రకంగా అడ్డుకుంటారో, దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ 2 సిద్ధంగా ఉంది అని చెప్పి గతంలోనే హెచ్చరించారు. పెహల్గాం దాడుల దెబ్బతో కూడా పాక్ ఇంకా బుద్ధి రాలేదు, పూర్తిగా బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది అంటూ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి, యుద్ధ వాతావరణం నెలకొందా, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా చూడాల్సి ఉంది. ఇక కృష్ణాంజలి గారు చెప్పిన దాన్ని కొంత యాడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను అప్పీల్ చేసి ఈ దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్ణచంద్ర గారు ఇంకొక అంశాన్ని చెప్పారు. దీంట్లో ఏమైనా సరే నిరోధించినటువంటి చర్యలు చాలా మందికి తెలిసేదానికి అవకాశం. మీరు గమనించండి, ఈ రోజున ఢిల్లీలో జరిగినటువంటి ఘటన వెనక మీకు హర్యానాలో ఫరీదాబాద్ లో
అక్కడ భద్రతా బలగాలు 2,900 కేజీల ఆర్డిఎక్స్ ని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రైఫిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా హైదరాబాద్ లో సీపర్ సెల్స్ కు సంబంధించినటువంటి వాళ్ళ మూలాలకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా ఇటీవల ఈ వారంలో దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే వాళ్ళ ఉగ్రవాద దాడులకు సంబంధించినటువంటి హర్యానా ఇవన్నిటి మూలాల మీద దాడులు జరిగాయో, ఆర్డిఎక్స్ స్వాధీనం జరిగిందో, అందుకని ఈ రోజు జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి దాడి ఇది ప్రీ ప్లాన్డ్ గా పెద్ద ప్లాన్ తో చేసినటువంటిది కాదు. కేవలము వాళ్ళ జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం అప్పుడప్పుడు హడావుడిగా కారులో మీరు బాంబులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి కారు. ఇంకా ఇలాగ ఎప్పుడైనా సరే ఉగ్రవాద దాడులు జరిగితే, నేను ఎందుకంటే ఉగ్రవాద దాడులకు సంబంధించి హైదరాబాద్ లో పూర్ణచంద్రరావు గారు పనిచేసినటువంటి సమయంలో నేను ఒక క్రైమ్ రిపోర్టర్ గా ఉగ్రవాద దాడులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేసులు నేను రిపోర్ట్ చేసినటువంటి అనుభవంతో చెప్తున్నాను. ఎందుకు అనంటే, మీరు అక్కడ జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఈ రోజున దాని తర్వాత కంటిన్యూస్ గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చేసేటువంటి విధంగా ఉగ్రవాదులు ప్లాన్ చేసుకుండేవాడు. అది వాళ్ళ యొక్క మోడస్ ఆపరెంట్. ఒక సిటీని టార్గెట్ చేస్తే అలాగే జరుగుతుంది, ఒకదాంతో ఆపరం. ఇది కేవలము వాళ్ళ హర్యానాలో ఫరీదాబాద్ కు సంబంధించినటువంటి మేజర్ లాస్ వాళ్ళకి జరిగింది కాబట్టి దాన్ని సరిదిద్దుకోవడం కోసం మా అప్పర్ హ్యాండ్ అనేటువంటిది చెప్పటం కోసము వాళ్ళు హడావుడిగా చేసినటువంటి ప్రక్రియ. ఇది ఉగ్రవాద దాడి. మీరు ఇప్పటి వరకు ఎన్ఐఏ కానీ లేకపోతే ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీస్ కమిషనరు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా చూస్తే ఇది ఖచ్చితంగా ఉగ్రవాద దాడి. ఎందుకోసమనంటే వాడిందంతా కూడా ఇది పూర్తి స్థాయి పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఇది సామాన్యమైనటువంటి చిన్న ఘటన అయితే కానే కాదు అనేటువంటిది. దీని వెనక ఖచ్చితంగా మీరు గమనిస్తే ఇప్పుడు ఫరీదాబాద్ లో చేసినటువంటి అక్కడ దాడులు వెనక జైషే మహమ్మద్ సంబంధించినటువంటి వాళ్ళ ఆర్డిఎక్స్ దొరికింది. అదేవిధంగా అన్సర్ గౌజత్ ఉల్ హింద్ ఈ సంస్థలతో ఈ లింకులు ఉన్నట్టుగా ఇప్పుడు వరకు జరిగినటువంటి దర్యాప్తుతో తేలినటువంటి అంశం. అంటే ఈ ఉగ్రవాద సంస్థలు మళ్ళీ భారతదేశం వైపు పక్కా ప్రణాళికతో సిరీస్ ఆఫ్ ఇట్లాంటి బ్లాస్ట్ చేసేటువంటి విధంగా కొన్ని ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే మన భద్రతా బలగాలు దీనికి అప్పర్ హ్యాండ్ తీసుకున్నాయి. కానీ